నమస్కారం. ఎన్నికల ప్రచారాల సమాహారం ప్రచార బరికి స్వాగతం. ప్రచారం హోరెత్తుతోంది. మైకులు మారుమోగుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ అభ్యర్థుల ఓట్ల వేట ముమ్మరమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు నేతలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ల కోలాహలం, కార్యకర్తల హడావిడి, నేతల ఓట్ల అభ్యర్థనతో రాష్ట్రమంతా సందడి నెలకొంది. ఉత్తరాంధ్రలో ప్రచారాల జోరు పెరుగుతోంది. కొందరు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కళావతి 15-16 వార్డుల్లో ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి నవరత్నాలను ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. శ్రీకాకుళం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చౌదరి సతీష్ నగరంలోని శాంతినగర్ కాలనీ, నెహ్రూనగర్ కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. నరసన్నపేట తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తి మార్కెట్ వీధి, లచ్చుమన్నపేట, ఆదివారపుపేటల్లో ఇంటింటి ప్రచారం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు పూసపాటిరేగ మండలంలోని 3 గ్రామాల్లో రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో ప్రచారం చేశారు. బొబ్బిలి తెదేపా అభ్యర్థి మంత్రి సుజయకృష్ణ రంగారావు పట్టణంలోని 3-4 వార్డుల్లో ప్రచారం చేశారు. విజయనగరం తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అశోక్ గజపతిరాజు, అదితి గజపతిరాజు కొండకరం గ్రామం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి మంత్రి అయ్యన్నపాత్రుడు ఎరకన్నపాలెం, అమలాపురం గ్రామాల్లో కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు. చోడవరం వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఇంటింటి ప్రచారం చేసి తనను గెలిపించాలని కోరారు. అనకాపల్లి తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆడారి ఆనంద్, పీలా గోవింద సత్యనారాయణ తరఫున వారి సతీమణులు ప్రచారం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో అభ్యర్థుల ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. ఇంటింటి ప్రచారం చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలోని సిద్ధివినాయక స్వామి ఆలయంలో తెదేపా అభ్యర్థులు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్, పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబు ఎన్నికల ప్రచారం చేశారు. కొత్తపేట తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు ఆత్రేయపురం మండలం పేరవరం, రాజవరం, బొబ్బర్లంక గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. స్థానిక కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జనసేన ఎంపీ అభ్యర్థి డిఎంఆర్ శేఖర్ పి గన్నవరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. పి గన్నవరం నియోజకవర్గంలో ప్రచారం చేసిన భాజపా అభ్యర్థి మానేపల్లి అయ్యా జీవేమ అవినీతి రహిత పాలన భాజపాకే సాధ్యమన్నారు. కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థి వంగా గీత, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి దొరబాబు కొత్తపల్లి మండలం నాగాపల్లిలో ఇంటింటి ప్రచారం చేశారు. పెద్దాపురం జనసేన అభ్యర్థి రామస్వామి కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి రామరాజు స్థానిక కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి కీలకమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రచారంలో అభ్యర్థులు జోరు పెంచారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో వారంతా తలమునకలయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన స్వగ్రామమైన ఉంగుటూరులో ప్రచారం ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి గోపూజ నిర్వహించిన అనంతరం ఉంగుటూరు, అమదాలపల్లి, పొణుకుమాడు గ్రామాల్లో ప్రచారం చేశారు.
గుంటూరు జిల్లా బాపట్ల వైకాపా అభ్యర్థి కోన రఘుపతి మూలపాలెం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జిల్లెళ్లమూడి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినుకొండ నియోజకవర్గంలోని 20-21 వార్డుల్లో ప్రచారం చేసిన తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు మైనారిటీలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం మాత్రమేనన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ఇస్త్రీ చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్ పరిపాలనలో తీరని అన్యాయం జరిగింది. వాళ్ళని ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకున్నారే కానీ వారికి ఏ రోజు సరైన సముచిత న్యాయం చేయలేదు. ఈరోజు తెలుగుదేశం పరిపాలనలో 3,215 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం మైనారిటీల యొక్క సంక్షేమానికి, అభివృద్ధి కోసం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక అంకిత భావంతో ఆర్థికంగా వెనకబడినటువంటి ముస్లిం సామాజిక వర్గాలని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి మద్దాలి గిరిధర్ నల్లచెరువు గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సోదరి రమాదేవి సైతం ప్రచారంలో పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ తన భార్యతో కలిసి రామిరెడ్డి నగర్లో ఇంటింటికి తిరుగుతూ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నజీర్ అహ్మద్, ఎంపీ గల్లా జయదేవ్ కలిసి ఠాగూర్ చౌక్ వద్ద రోడ్ షో నిర్వహించారు. అభ్యర్థులు నామినేషన్ల హడావిడే ఉండడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రచారం జోరు కాస్త తగ్గింది. ఇప్పటికే నామపత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమను గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబుకే మళ్లీ పట్టం కట్టాలని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తెలుగుదేశం అభ్యర్థి బుదాల అజితారావు తరపున ఆయన ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అద్దంకి తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బల్లికురవ మండలంలోని అంబడిపూడి, గుంటుపల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే తెదేపానే మళ్లీ అధికారంలోకి రావాలంటూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. దర్శి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ పట్టణంలోని 1వ వార్డు ఆటోనగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవరత్నాల గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్కు మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. గిద్దలూరులో వైకాపా అభ్యర్థి అన్న రాంబాబుకు మద్దతుగా ఆయన తనయుడు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దుకాణాల్లోని వ్యాపారస్తులను పలకరిస్తూ వైకాపాకు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. కందుకూరు తెలుగుదేశం అభ్యర్థి పోతుల రామారావును భారీ మెజార్టీతో గెలిపించాలంటూ నియోజకవర్గంలోని మహాదేవపురంలో ఆ పార్టీ నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి వచ్చిన అభ్యర్థి రామారావు, దివి శివరాం, మాజీ ఎమ్మెల్యే ఆదెన్నకు గ్రామస్తులు బాణాసంచాలతో ఘనస్వాగతం పలికారు. తెదేపా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేతలు ప్రజలకు వివరించారు. నెల్లూరు గ్రామీణ, నగర తెలుగుదేశం అభ్యర్థులు అబ్దుల్ అజీజ్, మంత్రి నారాయణ నగరంలోని పలు వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయాలంటూ అభ్యర్థించారు. వీరి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని 60 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు. 200 రూపాయలని 1000 రూపాయలు చేశారు. 5 సంవత్సరాల తిరగక ముందే
ఈరోజు ఈ ప్రజలతో పోయి వాళ్ళలో కలిసి వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఎక్కడ పోయినా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు. అదే చాలు. దాని అర్థం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన అన్ని కానీ చేస్తూ ఉంది, ఇంకా ఏమైనా అవసరమైతే కానీ చేస్తుందని పూర్తి నమ్మకం ఆ ప్రజల కళ్ళల్లో ఉంది. రోజు అన్ని రంగాల్లో ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఈ రెండు కళ్ళలాగా తీసుకెళ్తుండే ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. ఇంకా ఈ నగరానికి చేయాల్సింది చాలా ఉంది. అది ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటారు. దాని తర్వాత మిగతా ఏముందో చేస్తాం. ఎన్నికల వేడిలో అభ్యర్థులు సెంటిమెంట్లకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తమకు అచ్చొచ్చిన గ్రామం నుంచే ప్రచారం ప్రారంభిస్తారు కొందరు. తమ ఇష్ట దైవానికి మొక్కుకుని కానీ ప్రచారాన్ని ఆరంభించరు మరికొంతమంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ కు సైతం ఒక సెంటిమెంట్ ఉంది. తాను తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామానికి చెందిన వెంకట్రత్నం అనే వ్యక్తి రామ్మోహన్ ఆశీర్వదించి కొంత డబ్బులు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ జయభేరి మోగించారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం రామ్మోహన్ కు సెంటిమెంట్ గా మారింది. ఈసారి నామినేషన్ దాఖలు చేసే ముందు వెంకట్రత్నం వద్ద ఆశీర్వాదం తీసుకున్న గద్దె ఆయన చేతుల మీదుగా 100 రూపాయలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో తెలుగుదేశం అభ్యర్థి తన తండ్రి కరణం బలరామకృష్ణమూర్తికి మద్దతుగా ఆయన తనయుడు కరణం వెంకటేష్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కరణం వెంకటేష్ సమావేశమయ్యారు. తన తండ్రి బలరాం గెలుపునకు సహకరించాల్సిందిగా కోరారు. రోటరీ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుల్ని కలిసి తన తండ్రికి మద్దతివ్వాలని అభ్యర్థించారు. ఖచ్చితంగా మంచి ఆధిక్యంతో చీరాలలో తెలుగుదేశం విజయం సాధిస్తుందని కరణం వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలవబోతుంది. ఒక మంచి పరిపాలన అందించడానికి అందరం కూడా సన్నద్ధమై కార్యాచరణ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అనుకున్న దానికన్నా వేరేట్లు ఎక్కువ తప్పకుండా. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయం ఎలా మలుపు తిరిగిందో మీరు చూశారు. అనూన్యంగా మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి నాన్నగారిని కూడా ఆదేశించడం జరిగింది. చీరాలలోనే పోటీ చేయాలి. వారికి అనుగుణంగా మా జాతీయ అధ్యక్షుడు చెప్పిన ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చినాక నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, చీరాల ప్రజలు కానివ్వండి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తామని అందరికీ తెలియజేస్తాం. నెల్లూరు నగర తెదేపా అభ్యర్థి మంత్రి నారాయణ తరపున ఆయన కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. నారాయణ సతీమణి రమాదేవి జాకీర్ హుస్సేన్ నగర్ లో ప్రచారం నిర్వహించగా తమ్ముడు సుబ్రహ్మణ్యం, సోదరి ఆదిలక్ష్మి 41వ డివిజన్ లో ప్రచారం చేశారు. ప్రచార సమయంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనే తమ గెలుపును ఖాయం చేస్తోందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మార్చి 30 ఎలక్షన్స్ 10వ తారీఖు పెట్టారు. నారాయణ సార్ నాయకత్వం కిరణ్ ఏ లేట్ భార్య సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర
నెల్లూరు జిల్లా ముసునూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర, విష్ణువర్ధన్ రెడ్డి, పార్లమెంటు అభ్యర్థి బీద మస్తాన్రావు సహా స్థానిక నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్షానికి ఓట్ల రూపంలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. వైకాపా నేతలు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాయలసీమ జిల్లాల్లో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గాలను చుట్టేస్తూ ఓట్ల వేటలో తలమునకలయ్యారు. రోడ్ షోలు, ర్యాలీలు, ఆత్మీయ సమావేశాలతో జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కడపలో తెలుగుదేశం అసెంబ్లీ ఎంపీ అభ్యర్థులు అమీర్ బాబు, ఆదినారాయణ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నగరంలోని అల్మాస్పేటలో కార్యకర్తలతో సమావేశమైన ఇరువురు నేతలు అనంతరం కాలనీల్లో విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం స్థానికంగా ముస్లింలతో సమావేశం నిర్వహించారు. వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైనారిటీల అభివృద్ధికి తెలుగుదేశం చేస్తున్న కృషిని వారికి వివరించి తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రచ. ఎప్పుడెప్పుడు 2019 ఏప్రిల్ 11వ తేదీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోయి సైకిల్ పైన గుద్దాలనే ఏకైక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కుల మతాల అతీతంగా అందరికీ మేలు జరిగింది. అన్ని ఎంతో సౌకర్యాలు కల్పించిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వంలో జరిగింది. ఇప్పుడు ప్రజలంతా ఆలోచిస్తున్నారు, పొరపాటున ఏదైనా జరిగితే ఈ అన్ని కూడా ఆగిపోతాయి, మళ్ళా 10 సంవత్సరాలు ఎదిగిపోతుందని ప్రజలందరూ గ్రహించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళా సైకిల్ వాళ్ళు ఉద్దేశించి అలాగే రాబోయే రోజుల్లో మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలోని గ్రామాలను చుట్టేస్తున్నారు. అభివృద్ధి చేసిన తెలుగుదేశాన్ని మళ్లీ ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. మాకు ప్రజలున్నారు, ప్రజలున్నంత వరకు ప్రజాసేవ చేసానికి మేము వచ్చినాం. అటువంటి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనం అభివృద్ధి చేసినాం. మనం వచ్చింది ఎవరే గాని ఇంతవరకు 950 కోట్లు వాళ్ళు ఇన్ని సంవత్సరం రాజకీయం చేసిన అభివృద్ధి చేయాల. నియోజకవర్గానికి 950 కోట్ల నిధులు తీసుకొచ్చాం. ప్రజలు గమనిస్తున్నారు ఎవరు చేసినారు ఎవరు చేయలేదని. మనం భయపడలే, వాళ్ళు భయపడి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు పక్క నుంచి. ప్రొద్దుటూరు తెలుగుదేశం అభ్యర్థి లింగారెడ్డి స్థానిక గాంధీ రోడ్డులో మైనారిటీ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తెదేపాను ఆదరించాలని కోరారు. కర్నూలులో తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, టీజీ భరత్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కూడా వీరికి జత కలిశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించిన భరత్ తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజలు కోరుకున్న విధంగా కర్నూలును అభివృద్ధి చేస్తామని హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీల సమావేశంలో పాల్గొన్న కోట్ల సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరు కూడా క్లారిటీ ఉంది మైండ్లో. సో ప్రచారం వేగం పెంచడం జరిగింది. సో ప్రతి ఒక్కరిని కలిసి నా వంతు నేను చెప్పేది ఏమంటే 65 రోజులు చేసిన విజన్ యాత్ర నుంచి నా మేనిఫెస్టో 18 అంశాలతో చేసిన పత్రం ఇస్తున్నా. అవన్నీ 5 ఏళ్లలో చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి అందరికీ అర్థమైపోయింది టీజీ ఫ్యామిలీ తప్ప ఎవరు చేయలేరు కర్నూలు అభివృద్ధి అనేది తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు నాకు ఓటేసి గెలిపిమని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని కలచడము, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ ఇస్తున్నారు, గ్యారంటీ సార్ అంటున్నారు. ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలంటూ కర్నూలులో సిపిఎం నాయకులు ప్రచారం నిర్వహించారు. నగరంలోని తిలక్ నగర్, చల్లవారి వీధి, రాజీవ్ నగర్ కాలనీల్లో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాణ్యంలో తెలుగుదేశం తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 21వ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టిన ఆమె ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రతి ఒక్క కుటుంబం ఏదో రకంగా లబ్ధి పొందుతూనే ఉంది. ఇండ్లు అయితేనేమి, పెన్షన్స్ అయితేనేమి, అలాగే ఇప్పుడు మహిళలు పసుపు కుంకుమ కింద కూడా 10,000 రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది. అన్నదాత సుఖీభావ కింద కూడా ప్రతి చిన్న సన్నకారు రైతులకంతా 15,000 అందుతూ ఉంది. అంతేకాకుండా రుణమాఫీ చేసి కూడా
చూపించడం జరిగింది. కాబట్టి అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేసుకోవాలని ఊవిల్లుడుతా ఉన్నారు. ఆలూరు తెలుగుదేశం అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలంటూ కోట్ల సుజాతమ్మ ప్రచారం నిర్వహించారు. గెలిచిన తర్వాత వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తానని హంద్రీ నీవా ద్వారా నియోజకవర్గానికి నీరందిస్తామని చెప్పారు. శ్రీశైల మల్లన్నను స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి శివానందరెడ్డి దర్శించుకున్నారు. కార్యకర్తలతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలను కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. బాణాసంచా కాల్చి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయం సాధిస్తుంది. తప్పకుండా ఆ భ్రమరాంబ అమ్మవారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దయతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడం ఖాయము. మీరు ఖచ్చితంగా ఏ నాయకుడైతే మీకు ఈ 5 సంవత్సరాల్లో అందుబాటులో ఉండి, ఏ నాయకుడైతే మీకు సంక్షేమ కార్యక్రమాల్లో చేస్తూ అభివృద్ధి చేస్తూ మీకు అందుబాటులో ఉన్న నాయకుడిని ఆదరించి మీరు మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు ఓటేసి పోయినసారి ఏ విధంగా అయితే మీరు ఆదరించారో ఇప్పుడు రెట్టింపుగా మీరు ఆదరించాలా. ఎమ్మిగనూరులో తెలుగుదేశం అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పట్టణంలోని 18, 19, 20 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ తెదేపాకి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఆదోని తెలుగుదేశం అభ్యర్థి మీనాక్షినాయుడికి మద్దతుగా నియోజకవర్గంలోని డిబ్బేనకల్ గ్రామంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఉమాపతి అన్నారు. నందికొట్కూరులో తెలుగుదేశం అభ్యర్థి బండి జయరాజు జోరుగా ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పాత వీధిలో ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసేందుకు సిద్ధం చేస్తున్న బుడ్డల ఘట్టాలను తయారు చేస్తూ ప్రజలను ఉత్సాహపరిచారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని గూగుడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ కుళ్ళాయి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. అందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేయడానికి నేను నా వంతు ప్రయత్నం చేసి అందరినీ కలుపుకొని ముందుకెళ్లే దశలో ఉన్నాను. అభివృద్ధి సంక్షేమాలు కూడా జనాల్లో తీసుకెళ్లి మన గెలుపుకి నేనే ఒక ఆదర్శంగా నిలిచాలనుకుంటున్నాను. ప్రకటనల అనంతరం ఘంటారావం ప్రసారం. నమస్కారం.